వెల్కమ్ టు లంచ్ టెక్. ఈరోజు మనం ఒక పైథాన్ కోడ్ నేర్చుకుందాం. దానిలో క్వశ్చన్ ఏంటో చూద్దాం. waiting to a man wanting to reach his home. He gave his initial position and facing direction, and he know the moves to go to his home. Help him to reach his home అంటే ఒక మ్యాన్ అనేవాడు ఒక పొజిషన్లో ఉన్నాడు. ఒక పొజిషన్ ఒక చోట ఉన్నాడు. అక్కడ అటు నుంచి సమ్ డైరెక్షన్కి ఫేస్ చేసి ఉన్నాడు. అంటే ఈస్ట్ సైడ్ అయినా, నార్త్ సైడ్ అయినా, వెస్ట్ సైడ్ అయినా, సౌత్ సైడ్ అయినా ఫేస్ చేసి ఉన్నాడు. అండ్ హీ నో అంటే అతనికి ఏ డైరెక్షన్ ఎన్ని మూవ్స్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాలో తెలుసు. అతను ఆ మూవ్స్ ఇస్తాడు. మనం అతను ఇంటికి వెళ్ళడానికి హెల్ప్ చేయాలి. అంటే మనం ఇక్కడ ఇనీషియల్గా ఏం చేయమన్నాడంటే ఇనీషియల్గా ఒక మ్యాట్రిక్స్ తీసుకోమన్నాడు. 6x6 అయినా, 7x7 అయినా, 8x9 అయినా, సంథింగ్ ఏదో మ్యాట్రిక్స్ n రోస్ n కాలమ్స్ తోటి ఏదో మ్యాట్రిక్స్ తీసుకుంటాం. అలాగే అతను ఆ మ్యాట్రిక్స్లో ఏ పొజిషన్లో ఉన్నాడో కూడా ఇనిషియల్గా తీసుకుంటాం. అలాగే ఏ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నాడో కూడా తీసుకుంటాం. తర్వాత అతను వెళ్ళడానికి ఏ మూవ్స్ ఉన్నాయో ఆ మూవ్స్ కూడా తీసుకుంటాం. ఆర్ అంటే లెఫ్ట్కి టర్న్ అవ్వడానికి, ఎం అంటే లెఫ్ట్కి టర్న్, ఆర్ అంటే రైట్కి టర్న్ అవ్వడానికి, ఎం అంటే మూవ్ అవ్వడానికి, ఎం అంటే ప్రతిసారి మూవ్ అవ్వడానికి, ఆర్ అంటే రైట్కి టర్న్ అవ్వడానికి, ఎల్ అంటే లెఫ్ట్కి టర్న్ అవ్వడానికి. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్ క్వశ్చన్. ఇప్పుడు మనం ప్రోగ్రాంలోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇనీషియల్గా మనకు ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఏంటంటే గెట్ యూజర్ ఇన్పుట్స్, అంటే మనం యూజర్ ఇన్పుట్స్ని తీసుకోవడానికి. వైల్ ట్రూ అంటే ట్రూ అయినప్పుడు ప్రతిసారి, అంటే మనం ఇక్కడ ఒక యూజర్ ఇంటర్ఫేస్ కింద చేస్తున్నాం అనమాట. అందుకు ఇలా చేస్తున్నాం. వైల్ ట్రూ అయిన ప్రతిసారి, ట్రై ఎక్సెప్ట్ అంటే ఎక్సెప్షన్ కండిషన్స్ అవి. ట్రై రోస్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ డైలాగ్ డాట్ ఆస్క్ ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్ కామ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. నేను సింపుల్ డైలాగ్ బాక్స్ అనేది ఇక్కడ టీకే INTR నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. అది ఒక పైథాన్ లైబ్రరీ, ప్రీ బిల్డ్ లైబ్రరీ. రోస్ అక్కడ మీరు ఎలాగ అడిగితే అక్కడ చూడండి ఎలాగ అడుగుతుంది. ఇదిగో నెంబర్ ఆఫ్ రోస్ అని ఇక్కడ చూపిస్తున్నట్టు అడుగుతుంది. మనం అక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఇవ్వడమే. నేను ప్రస్తుతానికి 6 అని ఇస్తున్నాను. నెంబర్ ఆఫ్ కాలమ్స్ అడుగుతుంది. నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా 6 అని ఇస్తున్నాను. తర్వాత అది నెక్స్ట్ కోడ్ నేను సంథింగ్ ఇస్తున్నాను. ఫైనల్గా మన అవుట్పుట్ ఎలా వస్తుంది దానికోసం చూడండి. తర్వాత నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా అలాగే అడిగాను. ఒకవేళ ఇఫ్ రోస్ అనేవి నేను ఇచ్చిన రోస్ అనేవి 0 కాకపోతే, అంటే ఏమన్నా అంటే రోస్ అనేది ఖాళీ ఎంప్టీ బాక్స్ కాకపోతే, అలాగే కాలమ్స్ కూడా ఎంప్టీ కాకపోతే ఏమని అడుగుతుందంటే రోస్ అండ్ కాలమ్స్ కెనాట్ బి నన్, అంటే రోస్ కాలమ్స్ నన్ను కాకూడదు. చూడండి నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, నాట్ ఇంటీజర్, ప్లీజ్ ట్రై అగైన్. క్యాన్సిల్ నొక్కితే క్యాన్సిల్ చూడండి, ఇన్పుట్ ఎర్రర్ వస్తుంది. అదిగో రోస్ అండ్ కెనాట్ బి నన్ అని వచ్చింది కదా. ఇప్పుడు సంథింగ్ ఏదో ఇచ్చేద్దాం. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిపోయాక ఇనీషియల్ x ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇందాక ఎలా చేసామో ఇన్పుట్ తీసుకోవడానికి ఇక్కడ కూడా అలాగే ఏంటంటే ఏ పొజిషన్లో ఉన్నామో తీసుకోవడానికి ఇక్కడ తీసుకున్నాం పొజిషన్ది. అలాగే ఇనీషియల్ x, ఇనీషియల్ y అనేది పొజిషన్, x పొజిషన్, y పొజిషన్, ఏ పొజిషన్లో ప్రస్తుతం ఉన్నాడో ఆ పొజిషన్. ఇఫ్ ఇనీషియల్ x ఈజ్ నన్, ఇందాకలాగే ఇనీషియల్ x అనేది నన్ అయినా అండ్ ఇనీషియల్ y అనేది నన్ అయినా, ఇక్కడ ఇనీషియల్ పొజిషన్స్ కెనాట్ బి నన్ అని అక్కడ డైలాగ్ బాక్స్ చూపించాలి. అదే మనం అక్కడ వాల్యూస్ ఇస్తాం కాబట్టి ఆ ఎర్రర్ చూపించదు. ఇవ్వకపోతే ఎర్రర్ చూపిస్తుంది. ఒకవేళ మనం అంతా కరెక్ట్గా ఇస్తే ఇప్పటి వరకు ఇఫ్ నాట్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇనీషియల్ ఎక్స్ లెస్ దాన్ రోస్, అంటే ఇనీషియల్ ఎక్స్ అనేది రోస్ కన్నా 0కి మధ్యలో ఉంటేనే అవ్వాలని. అంటే నాట్ అంటే ఈ మధ్యలో ఒకవేళ లేకపోతే, ఇనీషియల్ ఎక్స్ అనేది 0కి రోస్కి లేకపోతే, అలాగే
ఇనిషియల్ y అనేది 0కి కాలమ్కి లేకపోతే ఇనిషియల్ పొజిషన్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అని అక్కడ డైలాగ్ బాక్స్ చూపిస్తుంది. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ రోస్ 5 అని తీసుకున్నాను. 5 అని తీసుకున్నాక 0-4 మన ఇండెక్స్ బట్టి 0-4 వరకు వెళ్తుంది. 4 పొజిషన్లు ఉంటాయి. 0, 1, 2, 3, 4 అని. ఇప్పుడు ఒకవేళ నేను అక్కడ 6 అని ఇచ్చాను అనుకోండి, అది అవుట్ ఆఫ్ బౌండ్ కదా! అర్థమైందా? అది దానికోసం అది ఇనిషియల్ పొజిషన్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అని చెప్తుంది. ఇనిషియల్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇందాకలాగే ఇక్కడ ఏం తీసుకుంటామంటే డైరెక్షన్ తీసుకుంటాం. ఏం డైరెక్షన్లో ఫేస్ అయ్యి ఉంది ఇనిషియల్గా అది తీసుకుంటాం. డాట్ అప్పర్ ఆఫ్ అంటే క్యాపిటల్ ఇవ్వచ్చు, స్మాల్ ఇవ్వచ్చు. ఒకవేళ స్మాల్ ఇస్తే అది క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది అప్పర్ ఆఫ్కి. అండ్ ఇఫ్ ఒకవేళ ఇనిషియల్ డైరెక్షన్ అనేది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కాకపోతే ఇక్కడ ఇన్వాలిడ్ డైరెక్షన్ అని చూపిస్తుంది. రిటర్న్ రోస్ కాలమ్స్ ఇక్కడ నువ్వు ఇన్పుట్లో తీసుకున్న రోస్ కాలమ్స్ ఒక టపుల్ లాగా అవి రిటర్న్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ పొజిషన్స్ కూడా టపుల్ లాగా అవుతున్నాయి. అలాగే ఇనిషియల్ డైరెక్షన్ కూడా టపుల్ లాగా అవి అవుతుంది. ఒకవేళ ఇది ఏమన్నా వాల్యూ ఎర్రర్ ఏమన్నా వస్తే ఇక్కడ ఇన్పుట్ ఎర్రర్ సంథింగ్ అలా చూపిస్తుంది. కంటిన్యూ చేసాం. ఇది ఇన్పుట్ తీసుకోవడానికి, మనం ఇన్పుట్ తీసుకోవడానికి ఇది. తర్వాత మెయిన్లోకి వస్తే ఇక్కడ చూడండి, విండో ఈజ్ ఈక్వల్స్ టు టీకే డాట్ టీకే ఆఫ్ అంటే మనం విండో ఇక్కడ పాపప్ వస్తుంది కదా ఇందాక చేసినప్పుడు, ఆ పాపప్ రావడానికి ఇది కమాండ్ అనమాట. అలాగే విండో డాట్ టైటిల్ ఆఫ్ మూమెంట్ సిమ్యులేషన్, ఇక్కడ మనం రన్ చేసినప్పుడు మూమెంట్ సిమ్యులేషన్ అంటే పైన నేను చూపిస్తాను తర్వాత టైటిల్ రావడానికి. అలాగే మన జామెట్రీ సైజ్ ఇనిషియల్గా పాపప్ ఎంత సైజులో ఉండాలో చెప్పడానికి విండో డాట్ జామెట్రీ ఆఫ్ 400x400 అని తీసుకుంటాం డైమెన్షన్స్. అలాగే ఇందాక మనం రిటర్న్ చేసాం కదా, అది ఇక్కడ ఏంటిది ఇక్కడ ఇన్పుట్ నుంచి ఆ రిటర్న్ అయిన ఆబ్జెక్ట్స్ రిటర్న్ అయింది ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ గెట్ ఇన్పుట్ ఆఫ్ అనే ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఇక్కడ 2 టపుల్స్ని ఒక నార్మల్ దాన్ని సెండ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ టైప్లో వస్తుంది. ఆ ఆబ్జెక్ట్ స్ట్రక్చరింగ్ చేశాక ఇక్కడ ఎలా అవుతుందంటే మ్యాట్రిక్స్ సైజ్ కామా ఇనిషియల్ పొజిషన్ కామా ఇనిషియల్ డైరెక్షన్స్ అని 3 వస్తాయి. ఇక్కడ మ్యాట్రిక్స్ సైజ్ అనేది మనకు ఒక టపులు, ఇనిషియల్ పొజిషన్ కూడా ఒక టపులు, అలాగే ఇనిషియల్ డైరెక్షన్ అనేది ఒక నార్మల్ సింగిల్ స్ట్రింగ్ అనమాట. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇనిషియలైజ్ ద మ్యాట్రిక్స్ అండ్ కరెంట్ స్టేట్. ఆ మ్యాట్రిక్స్ ఇనిషియలైజ్ చేస్తున్నాం, అది ఏ స్టేట్లో ఉందో కూడా చెప్తున్నాం. కరెంట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం చేస్తున్నామంటే మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ లూప్, ఈ ఫర్ లూప్లో ఏమవుతుందంటే ఇక్కడ ఈ హైఫన్స్ ఉన్నాయి కదా, ఈ హైఫన్స్ మ్యాట్రిక్స్ సైజ్ 1, మ్యాట్రిక్స్ సైజ్ ఆఫ్ 1 అంటే సారీ ఇక్కడ మ్యాట్రిక్స్ సైజ్ అనేది టపుల్ లా కాదు, లిస్ట్ లాగా రిటర్న్ అవుతుంది. ఇక్కడ మ్యాట్రిక్స్ సైజ్ ఆఫ్ 1 అంటే ఏమవుతుందంటే మ్యాట్రిక్స్ సైజులో ఏమున్నాయి అసలు మనకి రో కాలం ఉంది. రో అంటే 0th పొజిషన్, 1 అంటే కాలమ్ పొజిషన్. మ్యాట్రిక్స్ సైజ్ ఆఫ్ 1 అంటే కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని. ఇక్కడ ఒకవేళ మనం నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 5 టైమ్స్ ఏమవుతుందంటే ఈ హైఫన్స్ వస్తాయి. అంటే ఇలా 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 అంటే ఇలా 5 టైమ్స్ వస్తుంది. తర్వాత సేమ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇది నెక్స్ట్ లైన్ అవ్వడానికి ఈ ఫర్ లూప్ అనమాట. నెక్స్ట్ లైన్ అంటే ఈ 5 అనేది ఈ 5 కాలమ్స్, ఈ 5 ఇక్కడ వచ్చిన ఈ రో అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వడానికి ఈ ఫర్ లూప్ అనమాట. అర్థమైందా? అంటే ఈ ఈ హైఫన్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న మ్యాట్రిక్స్ 3/4 అనుకోండి. 3/4 అనుకుంటే ఇక్కడ ఈ 4 హైఫన్స్ వస్తాయి ఫస్ట్ లైన్లో. అలాగే 3 లైన్స్ వస్తాయి అనమాట. అంటే 3 రోస్ 4 కాలమ్స్ రావడానికి ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ అనమాట. ఇక్కడ ఒక లిస్ట్ వస్తుంది, అంటే 2 డైమెన్షనల్ లిస్ట్ వస్తుంది. అక్కడ 3 అలా వస్తుంది. కరెంట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ పొజిషన్, కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ డైరెక్షన్. అంటే కరెంట్ డైరెక్షన్లోకి మన ఇనిషియల్ పొజిషన్ ఏముందో అది పొజిషన్ తీసుకున్నాం, కరెంట్ డైరెక్షన్లోకి ఇనిషియల్ డైరెక్షన్ ఏముందో అది తీసుకున్నాం. మ్యాట్రిక్స్ ల్యాబ్ ఈజ్ ఈక్వల్స్ టు
ఇది మీకు ఈ సింటాక్స్ అనేది మీకు ఎక్కడ దొరుకుతుందంటే టీకే టీకేఐఎన్టీఆర్ డాక్యుమెంటేషన్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది అనమాట గూగుల్లో. అక్కడ మీకు ఇది దొరుకుతుంది. ఇది చూడండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది కాదు. ఇది డాక్యుమెంటేషన్లో మనకు చదివినప్పుడే వస్తుంది. అంటే ఇది ఎందుకంటే లేబుల్ క్రియేట్ చేయడానికి నేను చూపిస్తాను అది తర్వాత. ఇవి నెక్స్ట్ ఇది ఏంటంటే బటన్స్ అంటే మనం రైట్ ప్రెస్ చేస్తే రైట్ తిరగడానికి, లెఫ్ట్ ప్రెస్ చేస్తే లెఫ్ట్ ఫేస్ అవ్వడానికి, మూవ్ ప్రెస్ చేస్తే మూవ్ అవ్వడానికి ఇక్కడ బటన్స్ నేను ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ పొజిషన్ కూడా అంటే మనకి దాని మీద పొజిషన్ చేంజ్ అవి కొద్దీ అక్కడ ఏ పొజిషన్లో ఉందో కూడా మనకు చూపిస్తుంది. డైరెక్షన్ చేంజ్ అవ్వే కొద్దీ ఏ డైరెక్షన్లో ఉందో కూడా అది మనకు చూపిస్తుంది. ఇక డైరెక్షన్ లేబుల్. ఈ తర్వాత ఏం చేసామంటే డిస్ప్లే మ్యాట్రిక్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ కామా మనం ఇందాక చేసాం కదా ఆ మ్యాట్రిక్స్ కామా ఇనిషియల్, ఆ మ్యాట్రిక్స్లో ఉన్న ఇనిషియల్ పొజిషన్ కామా ఇనిషియల్ డైరెక్షన్ కామా ఇనిషియల్గా ఏ డైరెక్షన్ అది, అలాగే మ్యాట్రిక్స్ లేబుల్. ఇక్కడ లేబుల్ చేసాం కదా మ్యాట్రిక్స్ లేబుల్, ఆ లేబుల్, అలాగే డైరెక్షన్ లేబుల్ కూడా ఇక్కడ చేసాం మనం. ఆ డైరెక్షన్ లేబుల్ అలాగే పొజిషన్ లేబుల్ ఏ పొజిషన్లో ఉందో కూడా ఆ పొజిషన్ లేబుల్ కూడా చేసాం. ఆ పొజిషన్ లేబుల్ ఒక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ లాగా వెళ్తున్నాయి అనమాట. ఆ ఫంక్షన్ ఏంటి? డిస్ప్లే అండర్స్కోర్ మ్యాట్రిక్స్. ఇదిగో డిస్ప్లే అండర్స్కోర్ మ్యాట్రిక్స్ మనకి ఇక్కడ ఉంది. మ్యాట్రిక్స్ కాపీ ఈజ్ ఈక్వల్ ఒక కాపీ క్రియేట్ చేస్తున్నామంట మన దగ్గర ఉన్న మ్యాట్రిక్స్. ఇక్కడ ఆర్గ్యుమెంట్లోకి వచ్చిన మ్యాట్రిక్స్కి ఒక కాపీ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ పొజిషన్ ఏంటంటే అక్కడ మనం ఇనిషియల్ పొజిషన్ పంపించాం కదా అది పొజిషన్ లాగా ఇక్కడ తీసుకున్నాం. ఆ పొజిషన్ అనేది ఒక టపుల్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు పొజిషన్ అని మనం ఇక్కడ డీస్ట్రక్చరింగ్ చేసాం. ఆ తర్వాత మ్యాన్ లేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాన్ సింబల్స్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్. అంటే మ్యాన్ సింబల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాన్ సింబల్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్స్. ఇక్కడ మ్యాన్ సింబల్ ఏం తీసుకున్నామో చూద్దాం ఉండండి. ఇదిగో మ్యాన్ సింబల్స్ చూడండి. మ్యాన్ సింబల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక డిక్షనరీ తీసుకున్నాం. ఏంటి? నార్త్ అయితే అప్ యారో, ఈస్ట్ అంటే లెఫ్ట్ యారో, ఈస్ట్ అంటే రైట్ యారో, సౌత్ అంటే డౌన్ యారో, వెస్ట్ అంటే లెఫ్ట్ యారో కింద తీసుకున్నాం. ఇక్కడ డైరెక్షన్స్ అంటే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అని తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడికి రండి. ఇదిగో డిస్ప్లే మ్యాట్రిక్స్ అంటే ఏమనుకున్నాం? ఇక్కడ మ్యాన్ సింబల్ అంటే ఏమనుకున్నాం? మ్యాన్ సింబల్స్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్. మనం ఇనిషియల్గా కరెంట్ డైరెక్షన్ మనం పంపిస్తున్నాం. అది ఈస్ట్ డైరెక్షన్ అనుకోండి. అంటే మ్యాన్ సింబల్స్ ఆఫ్ ఈస్ట్. మనం డిక్షనరీలోకి వెళ్తే మ్యాన్ సింబల్ ఆఫ్ ఈస్ట్ అంటే ఏముంది? లెఫ్ట్ యారో ఉంది, రైట్ యారో ఉంది. ఆ రైట్ యారో అనేది మ్యాన్ సింబల్లోకి వస్తుంది అనమాట. మ్యాన్ సింబల్లోకి రైట్ యారో వచ్చింది. తర్వాత మ్యాట్రిక్స్ కాపీ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇక్కడ మ్యాట్రిక్స్ కాపీ మనకు తీసుకున్నాం కదా దాంట్లో ఎక్స్ కామా వై అంటే ఆ మనిషి ఉన్న పొజిషన్లో ఏంటి? ఆ మనిషి ఏ పొజిషన్లో ఉన్నాడో ఆ రో ఆ కాలం అనమాట. అంటే 2,1 పొజిషన్లో ఉన్నాం అనుకోండి. మ్యాట్రిక్స్ ఆఫ్ 2,1 అంటే ఏమవుతుంది? మ్యాట్రిక్స్ ఆఫ్ 2,1 ఈజ్ ఈక్వల్స్ టు దేని కింద మారుస్తున్నాం మనం? రైట్ యారో కింద మారుస్తున్నాం. అంటే ఇక్కడ మనకి రైట్ యారో ఏమొచ్చింది? ఈస్ట్ డైరెక్షన్లో రైట్ యారో వచ్చింది. అది మ్యాన్ సింబల్లో స్టోర్ అయ్యింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆల్రెడీ మన మ్యాట్రిక్స్లో ఏమున్నాయి? ఆల్రెడీ హైఫెన్స్ ఉన్నాయి. మన మ్యాట్రిక్స్ మొత్తం ఈచ్ పొజిషన్కి హైఫెన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం? మ్యాట్రిక్స్ కాపీ ఆఫ్ 2,1 పొజిషన్లో ఈస్ట్ వైపు తిరుగున్న సింబల్ అంటే రైట్ సింబల్ అంటే మ్యాన్ సింబల్లో ఉన్న కంటెంట్ ఇక్కడ మ్యాట్రిక్స్ కాపీలోకి స్టోర్ అవుతుంది అనమాట. తర్వాత ఏం చేస్తున్నామంటే డిస్ప్లే ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. జాయిన్ రో చేసుకొని ఫర్ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ రో ఇన్ ఈచ్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే చూస్తుంది మనకి ఇక్కడ రో ఏముంది? ఫర్ రో ఇన్ మ్యాట్రిక్స్ కాపీ. ప్రతి రో అంటే మ్యాట్రిక్స్ కాపీలో ఉన్న ప్రతి రో
మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ స్పేస్ తోటి జాయిన్ చేస్తున్నాం అనమాట. స్పేస్తో జాయిన్ చేయడం అంటే ఇప్పుడు ఇందాక మన మ్యాట్రిక్స్లో ఏముంది, ఈ సింబల్స్ ఉన్నాయి కదా, హైఫెన్స్ ఉన్నాయి కదా, హైఫెన్స్ పక్క పక్కనే, నో స్పేస్ లేకుండా పక్క పక్కన వచ్చేస్తున్నాయి అనమాట. ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు, ప్రతి రోకి ఏం చేస్తున్నాడంటే స్పేస్ ఇస్తున్నాడు. ఒక్కొక్క దానికి మధ్యలో స్పేస్ ఇచ్చి నెక్స్ట్ లైన్కి వెళ్ళి మళ్ళీ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ లైన్కి వెళ్ళి అలా స్పేస్ ఇస్తున్నాడు అనమాట. తర్వాత లేబుల్స్ అప్డేట్ చేస్తున్నాడు. లేబుల్ డాట్ కాన్ఫిడెంట్ అంటే ఇందాక మనం లేబుల్స్ పంపించాం కదా, డైరెక్షన్ లేబుల్ అంటే నీ పొజిషన్ చేంజ్ అవ్వడానికి, అలాగే నీ సింబల్ చేంజ్ అవ్వడానికి, డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి లేబుల్. అతను ఏ పొజిషన్లో ఉన్నాడో ఆ పొజిషన్ అనేది ఇక్కడ లేబుల్స్లోకి అప్డేట్ అవుతాయి. అందుకే అప్డేట్ అవ్వడానికి విండో డాట్ అప్డేట్ ఆఫ్ ఫంక్షన్ కాల్ చేయడం జరిగింది. తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఇందాక మనం రైట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు బటన్ దాంట్లో ఒక ఫంక్షన్ అనేది మనం పంపిస్తున్నాం అనమాట. ఆ ఫంక్షన్ ఏంటి, హ్యాండిల్ బటన్ ప్రెస్. ఆ హ్యాండిల్ బటన్ ప్రెస్ అనేది ఒకసారి చూద్దాం అన్నమాట. ఇదిగో హ్యాండిల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్లోబల్ కరెంట్ పొజిషను, కరెంట్ డైరెక్షన్ అనేది గ్లోబల్గా డిక్టేట్ చేసుకుని ఇఫ్ యాక్షన్ అనేది ఒక సంథింగ్ కీవర్డ్ అనుకోండి, యాక్షన్ ఇన్ ఆర్ఏఎల్ఎంలో ఏదైనా యాక్షన్ జరిగితే, అంటే నువ్వు ప్రెస్ చేసి బటన్ బట్టి ఉంటుంది అది, కరెంట్ పొజిషన్ కరెంట్ పొజిషన్ కరెంట్ డైరెక్షన్ ఏమవుతుందంటే ఏం చేయమన్నాడంటే పర్ఫామ్ కరెంట్ పొజిషన్ కరెంట్ డైరెక్షన్ అనేది ఆర్గ్యుమెంట్స్ లాగా మనకు వస్తాయి. పర్ఫామ్ మూవ్లోకి ఏం పంపిస్తున్నాం అంటే మనం మ్యాట్రిక్స్ పంపిస్తున్నాం, కరెంట్ పొజిషన్ పంపిస్తున్నాం, కరెంట్ డైరెక్షన్ పంపిస్తున్నాం, యాక్షన్ పంపిస్తున్నాం. మనకి ఇక్కడ ఈ యాక్షన్ అంటే రైట్ బటన్ లెఫ్ట్ బటన్ మూవ్ అనేది ఆ యాక్షన్ పంపిస్తున్నాం. అలాగే మ్యాట్రిక్స్ లేబుల్ పంపిస్తున్నాం, అంటే ఇనీషియల్గా ఆ మ్యాట్రిక్స్ ఎలా ఉందో ఆ మ్యాట్రిక్స్, అలాగే డైరెక్షన్ ఇనిషియల్గా ఏముందో అది, పొజిషన్ లేబుల్లో ఏముందో అది. ఎక్కడ పంపిస్తున్నాం, పర్ఫామ్ మూవ్లోకి. ఇదిగో పర్ఫామ్ మూవ్ ఇక్కడ ఉందని చూడండి. పర్ఫామ్ మూవ్లోకి ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ లాగా వచ్చినాయి. ఒకవేళ ఇఫ్ మూవ్ కమాండ్ అంటే ఇది మూవ్ కమాండ్ అంటే ఏం పంపిస్తున్నాం, మనం యాక్షన్ అనేది ఆర్ కానీ ఎల్ కానీ ఉంటే, ఒకవేళ మన మూవ్ కమాండ్ ఆర్ అయినా రైట్ అయినా లెఫ్ట్ అయినా ఉంటే కరెంట్ డైరెక్షన్ ఏం పంపిస్తున్నాం, టర్న్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్ మూవ్ కమాండ్. కరెంట్ డైరెక్షన్ అంటే ఇనిషియల్గా ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్, అంటే మనకి ఈస్ట్లో ఉందనుకోండి, ఈస్ట్ మూవ్ కమాండ్ మనం రైట్ ఇచ్చామనుకోండి, ఈఆర్ ఇస్తే టర్న్లో ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇది టర్నింగ్ అంటే ఇక్కడ ఉంది. ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఏమనుకున్నాం, ఈస్ట్ అనుకున్నాం. అలాగే టర్న్ డైరెక్షన్ ఏమనుకున్నాం, రైట్ అనుకున్నాం. ఇక్కడ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్షన్ డాట్ ఇండెక్స్ ఏమనుకున్నామంటే డైరెక్షన్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఈస్ట్ అంటే ఏంటి, ఈ డైరెక్షన్లో ఈస్ట్ ఇండెక్స్ ఏముంది, 1 ఉంది. గుర్తుపెట్టుకోండి 1. ఇఫ్ టర్న్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్, ఒకవేళ టర్న్ డైరెక్షన్ అనేది మనకి రైట్ డైరెక్షన్ అయితే ఇండెక్స్ ఏమవుతుందంటే ఇండెక్స్ ప్లస్ వన్ అంటే 1+1 అంటే 2 mod 4 అంటే 2a. ఇండెక్స్ ఏమవుతుందంటే 2. ఇప్పుడు సపోజ్ మనం అనుకోండి, ఇప్పుడు మనం ఈస్ట్ డైరెక్షన్కి ఫేస్ చేసి ఉన్నాం, ఓకేనా. ఈస్ట్ డైరెక్షన్కి ఫేస్ చేసి ఉంటే నీకు రైట్ ఏమవుతుంది, ఈస్ట్ డైరెక్షన్, నీ రైట్ హ్యాండ్ సైడ్ అవుతుంది ఈస్ట్ డైరెక్షన్, సౌతే కదా. ఇక్కడ కూడా సౌతే వచ్చింది. దట్స్ అది అలాగనమాట. అంటే నువ్వు చేస్తున్న యూసర్ యొక్క రైట్ కాదు, అక్కడ ఉన్న ఆ పొజిషన్లో ఉన్న మ్యాన్ యొక్క రైట్ చూసుకోవాలి మనం. ఆ పొజిషన్ ఆ మ్యాన్ అనేవాడు ఈస్ట్కి తిరిగి రైట్ అన్నాడు. రైట్కి మూవ్ అవ్వాలంటే సౌత్ వైపు మూవ్ అవ్వాలి, లెఫ్ట్ అంటే నార్త్ వైపు మూవ్ అవ్వాలి. అర్థమైందా ఫ్రెండ్స్. ఒకవేళ మనం లెఫ్ట్ డైరెక్షన్ ఇచ్చామనుకోండి, మనం డైరెక్షన్ ఇనిషియల్గా సౌత్ డైరెక్షన్ ఇచ్చి నార్త్ డైరెక్షన్ ఇచ్చి లెఫ్ట్కి మూవ్ అవ్వమని చెప్పామనుకోండి, ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు
ఇక్కడ ఏమవుతుంది, ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, నార్త్ అంటే జీరో, జీరో ఇండెక్స్, జీరో, జీరో మైనస్ 1 mod 4. అర్థమైందా ఫ్రెండ్స్? అంటే వెస్ట్కి వెళ్తుంది అనమాట. -1 అంటే చివరిది వెస్ట్ వస్తుంది. వెస్ట్ అంటే నార్త్కి లెఫ్ట్ ఏంటి ఫ్రెండ్స్, వెస్టే కదా, వెస్ట్ వస్తుంది. ఒకవేళ మూవ్ కమాండ్ అనేది ఎం అయితే, ఎం అంటే మూవ్ అవ్వమని, తిరగమని కాదు, మూవ్ అవ్వమని. న్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, న్యూ ఎక్స్ అంటే పొజిషన్ ఉన్నాయి చూడ, ఆ పొజిషన్ చేంజ్ చేయాలన్నమాట మనం. ఇప్పుడు మూవ్ ఎక్స్ కామా న్యూ ఎక్స్ కామా న్యూ వై కామా ఎర్రర్ మెసేజ్ ఈక్వల్స్ టు మూవ్ ఆఫ్ కరెంట్ పొజిషన్. కరెంట్ పొజిషన్ ఎక్కడ ఉన్నాడో కరెంట్ పొజిషన్, కరెంట్ డైరెక్షన్ ఎక్కడ ఉన్నాడు కరెంట్ డైరెక్షన్, అలాగే మ్యాట్రిక్స్ సైజ్ ఎంతో మ్యాట్రిక్స్ సైజ్ కూడా మనం పంపిస్తాం. మ్యాట్రిక్స్ సైజ్ మూవ్ ఇదిగోండి, ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ పొజిషన్ 2, 1లో అనుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎక్స్ 2 అవుతుంది, వై 1 అవుతుంది. మూవ్ బేస్డ్ ఆన్ ద కరెంట్ డైరెక్షన్. మనం ఇప్పుడు రైట్కి మూవ్ అవ్వాం కదా ఇందాక, రైట్కి మూవ్ అవుతే సౌత్, ఈస్ట్ డైరెక్షన్ నుంచి రైట్కి మూవ్ అవుతే సౌత్ అయ్యింది మనకి. ఇప్పుడు మనం సౌత్ డైరెక్షన్కి ఫేస్ చేసి ఉన్నప్పుడు, సౌత్ డైరెక్షన్కి ఫేస్ చేసి ఉన్నాక మూవ్ అన్నాం. మూవ్ అంటే ఏమవుతుందో చూద్దాం. ఇఫ్ కరెంట్ డైరెక్షన్ ఇస్ ఈక్వల్స్ నార్త్ కాదు, కరెంట్ డైరెక్షన్ ఈస్ట్ కాదు, కరెంట్ డైరెక్షన్ సౌత్. ఒకవేళ కరెక్ట్ డైరెక్షన్ అనేది సౌత్ అవుతే ఏం చేస్తామంటే, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్, ఎక్స్ ఏమనుకున్నాం 2, 2 లెస్ దాన్ మ్యాట్రిక్స్ సైజ్ ఆఫ్ 0. మ్యాట్రిక్స్ సైజ్ ఎంత అనుకున్నాం, 3, 4 అనుకున్నాం. ఎక్స్ లెస్ దాన్ 3 మైనస్ 1, ఎక్స్ అంటే 2 లెస్ దాన్ 2 మైనస్ 1, 2 లెస్ దాన్ 2 కాదు. కాబట్టి ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. మన మ్యాట్రిక్స్ 4, 3 అనుకుందాం ఫ్రెండ్స్. ఎక్స్ లెస్ దాన్ మ్యాట్రిక్స్ సైజ్ ఆఫ్ 0, మ్యాట్రిక్స్ సైజ్ ఆఫ్ 0 4, 3 అనుకుంటే మ్యాట్రిక్స్ సైజు ఎక్స్, ఎక్స్ ఏమనుకున్నాం 2 అనుకున్నాం. 2 లెస్ దాన్ 4 మైనస్ 1, 2 లెస్ దాన్ 3, 2 లెస్ దాన్ 3, ఎస్ అవును 2 లెస్ దాన్ 3 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ ఏమవుతుంది ఇప్పుడు, ఎక్స్ 3 అవుతుంది, అంటే చివరి లాస్ట్ రోకి వస్తుంది అనమాట. అలాగే ఒకవేళ ఎక్స్ లెస్ దాన్ 3 కాకపోతే, అంటే ఇక్కడ నువ్వు ఇనిషియల్గా మ్యాట్రిక్స్ సైజ్ 3, 4 తీసుకుంటే ఎక్స్ ఏముంది మనకి యాక్చువల్గా 2, 2 లెస్ దాన్ 3, 2 లెస్ 2 లెస్ దాన్ 3 మైనస్ 1 అంటే 2 లెస్ దాన్ 2 కాదు, 2 ఈక్వల్ టు 2. కాబట్టి ఇక్కడ ఇది జరగదు, ఎల్స్ జరుగుతుంది. ఎల్స్ రిటర్న్ ఎక్స్ కామా వై కామా, నీ ఎక్స్ కామా వైలో ఉందా అది, అలాగే ఎర్రర్ ఒకటి రైజ్ అవుతుందా అవుట్ ఆఫ్ బౌండ్స్ అని. ఒకవేళ ఎర్రర్ మెసేజ్ వస్తే ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ, షో ఎర్రర్. లేకపోతే ఆ పొజిషన్, కరెంట్ పొజిషన్ ఏముందో కరెంట్ పొజిషన్ రిటర్న్ అవుతుంది. కరెంట్ పొజిషన్ అవుతుంది. తర్వాత డిస్ప్లే మ్యాట్రిక్స్ అవుతుంది. డిస్ప్లే మ్యాట్రిక్స్లోకి మ్యాట్రిక్స్, కరెంట్ పొజిషన్, కరెంట్ డైరెక్షన్ ల్యాబ్లో, డైరెక్షన్ ల్యాబ్లో, పొజిషన్ ల్యాబ్లో వెళ్తాయి. డిస్ప్లే మ్యాట్రిక్స్లో ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను డిస్ప్లే మ్యాట్రిక్స్ మీకు. డిస్ప్లే మ్యాట్రిక్స్లో ఒక కాపీ చేసుకుని ఆ కాపీ అప్డేట్ అవుతుంది ఇక్కడ సేమ్ ఇందాకలాగే. మ్యాట్రిక్స్ డిస్ప్లే అవుతుంది. రిటర్న్ ఇక్కడ పొజిషన్ అనేది ఒక టపుల్ రూపంలో, ఒక టపుల్ లాగా రిటర్న్ అవుతుంది. ఇందాక మనం అదే యూజ్ చేసుకున్నాం. ఇక్కడ విండో డాట్ మెయిన్ లూప్ అంటే ఇది అంతా రన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఒకసారి మనం ఈ కోడ్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ ఇంపోర్ట్ టీకే ఇంటర్ యాజ్ టీకే అని ఇంపోర్ట్ చేసుకున్నాం. అలాగే ఇది ఎలా చేసుకున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి ఫ్రెండ్స్, నేను సాల్వ్ చేస్తాను. ఇక్కడ రన్ చేశాను. నెంబర్ ఆఫ్ రోస్ మనం 6 అనుకుందాం. నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది మనం ఒక 5 అనుకుందాం. ఇనీషియల్ పొజిషన్, ఆ మ్యాన్ ఇనీషియల్గా థర్డ్ పొజిషన్లో ఉన్నాడు అనుకుందాం.
రోలో కాలంలో ఒక సెకండ్ పొజిషన్లో ఉందాం అనుకున్నాం. ఇనీషియల్గా ఈస్ట్ డైరెక్షన్కి తిరిగాడు అనుకుందాం. మనకు వస్తుంది ఫ్రెండ్స్, ఇదిగోండి చూసారా, నేను స్క్రీన్ పెంచుతున్నాను. స్క్రీన్ పెంచడం కావట్లేదు, సరే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇనీషియల్గా మనం ఎంత ఇచ్చాం, 3,2 పొజిషన్లో ఉన్నాం. థర్డ్ రో, ఇది 1 2 3 థర్డ్ రో, సెకండ్ కాలం 1 2, సెకండ్ కాలంలో ఆ పర్సన్ ఉన్నాడు, అది కూడా ఈస్ట్కి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈస్ట్కి డైరెక్ట్ చేస్తున్నాడు, నేను రైట్ ప్రెస్ చేశాను అనుకోండి. రైట్ ప్రెస్ చేస్తే రైట్కి తిరుగుతాడు. ఇదిగో ఈస్ట్కి రైట్, సౌత్. ఇంకోసారి రైట్ ప్రెస్ చేస్తే వెస్ట్కి తిరుగుతాడు. ఇంకోసారి ప్రెస్ చేస్తే సౌత్కి తిరుగుతాడు. నేను లెఫ్ట్కి ప్రెస్ చేస్తే వెస్ట్కి తిరుగుతాడు. నేను ఒకసారి వెస్ట్కి తిరుగున్నప్పుడు నేను మూవ్ చేస్తే ఇటు సైడ్ మూవ్ అవుతాడు. ఇక్కడ పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది, ఇక్కడ ఫేస్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది, ఫేసింగ్ డైరెక్షన్. ఇక్కడ నేను రైట్కి మూవ్ చేశాను, ఇంకోసారి మూవ్ చేశాను, లెఫ్ట్కి మూవ్ చేశాను, లెఫ్ట్ మూవ్ చేశాను, పొజిషన్ వచ్చింది. లెఫ్ట్ మూవ్ చేశాను, ఇక్కడ బార్డర్కి వచ్చాడు. నేను ఇంకోసారి మూవ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది చూడండి, ఎర్రర్, అవుట్ ఆఫ్ బౌండ్స్ కింద ఎర్రర్ వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ పొజిషన్ చేంజ్ అవ్వదు. ఇక్కడ లెఫ్ట్కి పంపించాను, అవుట్ ఆఫ్ బౌండ్స్. అది ఫ్రెండ్స్ ఈ కోడింగ్, ఈ పైథాన్ కోడ్. ఇందాక టైటిల్ అదే, టైటిల్ ఏమో ఇక్కడ మూవ్మెంట్ సిమ్యులేషన్, ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ ఇది, ఇవి లేబుల్స్, ఇవి బటన్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఇది మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.